అది సంగతి. అట్లా ఎక్కియాలి బండిగా. పెద్ద బైక్ కొనేటప్పుడు ఆలోచించుకోవాలి. ఇంత టాలెంటెడ్ ఏం ఫాల్తుగాడు ఉన్నాడు. So hello everyone, welcome to my YouTube channel. This is Abhinav and today we are on స్ట్రీట్ ట్రిపుల్. మళ్ళీ ఇంజన్ చెక్ లైట్ వచ్చింది, చూపించడానికి వెళ్తున్నాము. అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజే దీని టైర్ కూడా చేంజ్ చేయాలి. సో నా బండి అన్నట్టు చెప్తున్నా. సో ఫస్ట్ వెళ్ళి చూపించి, లాస్ట్ టైం ఏమన్నారంటే ఒకవేళ మళ్ళీ వస్తే నీడ్ టు చేంజ్ ద సెన్సర్. ఆ సెన్సర్ ఆర్డర్ పెట్టడమా తెప్పియడమా ఏదో ఒకటి చేయాలి. ఫస్ట్ ఏ సెన్సర్ కనుక్కోవాలి. సో డయాగ్నోస్ అయిపోయిన తర్వాత ఏ సెన్సరో తెలిస్తే దాన్ని బట్టి డెసిషన్ తీసుకొని ఆడ నుండి మళ్ళా టైర్ చేంజ్ చేయించుకొని రావాలి. ఇంత దూరం నేను ఒక అట్లీస్ట్ 1 hour అయిపోయినట్టుంది నేను స్టార్ట్ అయ్యి. 1 hour నుండి ఈ ట్రాఫిక్లోనే ఉన్నాము. మొత్తం ఈ బండి వేసుకొని ఇద్దరము ఒక బండిపై కష్టమే. బట్ వీఆర్ గోయింగ్. ఇంకా కింద గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ దీనికి. చిన్న స్పీడ్ బ్రేకర్ ఉన్నా సరే కింద ఆనిపోతుంది. సో సర్వీస్ సెంటర్కి వెళ్ళినాక మిగతా విషయాలు అప్డేట్ చేస్తాను నేను. అమ్మా. A little longer than a few minutes later. Issue with the engine check light is done. బేసిక్గా ఆక్సిజన్ సెన్సర్ పోయింది. దట్ ఈజ్ అరౌండ్ 15,000. ఒక 10-15 minutesలో చేంజ్ చేసి పంపించేసారు. ఇప్పుడు టైర్ చేంజ్ చేపిస్తే చాలా డిఫరెన్స్ తెలుస్తుంది బండిలో. సో ఆల్ ద ప్రాబ్లమ్స్ అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ రైడ్ నుండి మనతో పాటు కార్తిక్ కూడా వస్తాడు. అబ్బా బాబా బాబా, వై దిస్ ట్రాఫిక్. అట్లా చూస్తాడేంద్రా. వీళ్ళ కోసం ఇప్పుడు ఆపిరా ఇప్పుడు మనని? ఎవరిల్లు? వాళ్ళ కోసమే ఆపిరు ఇప్పుడు మనని. అమ్మ వాళ్ళకెక్కిచ్చిండు బండి. వాళ్ళు ఏదో కొట్టేటట్టు చూస్తారు. ఈ రోడ్లు ఎందుకు వేయరు ఎంత సిటీలా? కాదు, రోడ్లు వేయనీకి ఒక కార్ మీద తీసుకున్న ట్యాక్స్ కూడా కాదు, అయినా వేయరు. సో టైర్ షాపింగ్ వచ్చినాం. ఇప్పుడు టైర్ వేయించి ఐ విల్ టాక్ విత్ యూ గైస్. ఈడ ఎక్కువ చెక్ చేయలే కానీ మంచిగా అయింది, స్మూత్గా వెళ్తుంది ఇప్పుడు. ఈడ కూడా పోలీసు వాళ్ళు అట్లనే చూస్తారు. సో కమింగ్ టు దిస్ టైర్, బేసిక్గా పెరలీ రాసో 3s ప్రైస్ ఎంత పడ్డాయి అంటే 17,200 ఇంక్లూడింగ్ ఫిట్మెంట్ ఛార్జ్. సో ఈరోజు ఈ బైక్కి ఖర్చు ఇస్ మోర్ దాన్ 30,000. సో పెద్ద బైక్ కొనేటప్పుడు ఆలోచించుకోవాలి. అమ్మా
అడ్డా किधर है हाँ अंदर उधर क्या किधर देख अरे उधर कैसे लगाते भाई उधर कैसे लगाते अपना ही है वो पूरा नीचे मिट्टी है वो ఏం చేద్దాం అమ్మా కానీ దానికి ఎడిటింగ్ టైం పడుతుంది అండ్ ఏమైందంటే కొన్ని క్లిప్స్ సరిగ్గా ఇట్లా ఎగురుతుంది బండి. ఇది ఉండదు. ఏమనుకోదు. ఈ వైర్లెస్ మైకు కనెక్ట్ కానీ ఒక 2-3 పడుతుంది కొంచెం టైం. ఒకసారి 15 సెకండ్స్ పడుతుంది, ఒకసారి 30 సెకండ్స్ పడుతుంది. దాని ఇష్టమైన వరకు కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ కాలేదు. ఈడ పైన బార్ వస్తుంది.
మైక్ ఆన్ లేదు. ఆడ కెఫేలో ఆఫ్ చేసినాక మళ్ళీ ఆన్ చేయలే. సిట్. మైక్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు కనెక్ట్ అయింది. మనం తిరిగిందంతా పోయింది. సో బేసిక్గా నేను మైక్ ఆన్ ఉంది అనుకొని అప్పటిసం దొరుకుతా వచ్చిన, బట్ మైక్ ఆన్లో లేదు. మైక్ ఆఫ్ ఉంది, మర్చిపోయినా. లంచ్ చేసే దగ్గర మైక్ ఆఫ్ చేసిన బేసిక్గా. సో ఆడ నుండి అంత ఆడియో పోయింది. అట్లీస్ట్ 30 minutes అన్న క్యామ్ ఆన్ ఉండే ఆడ నుండి, అంత పోయినట్టే. ఇఫ్ ఐ గెట్ ద వీడియో యాడ్ చేస్తా. ఆడియో అంటే లైక్ ఆడియో మంచి రాకపోయినా వీడియో క్లిప్స్ మంచిగా ఉంటే వేస్తా. అండ్ వన్ మోర్ థింగ్, ఈ బైక్ ఇప్పుడు అన్నీ బేసిక్గా అన్ని ఇష్యూస్ అయితే సాల్వ్ అయిపోయినాయి. నెక్స్ట్ రైడ్ విల్ గో. నెక్స్ట్ ఈ సండే రైడ్ వెళ్తాము. ఈరోజు వెనస్డేనో థర్స్డేనో, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. సో రైడ్కి వెళ్తాము. ఇంకోటి ఏంటంటే, నేను ఆల్రెడీ ఇంజిన్ బ్రేకింగ్ పైన వీడియో చేసిన, యాజ్ అ టోల్డ్ ఇన్ లాస్ట్ వీడియోలో చెప్పిన పక్కా చేస్తా అని. చేసిన లైక్ 60% ఆఫ్ ద వీడియో ఇస్ డన్. ఇంటికి వచ్చినాక కొంచెం ఫుటేజ్ కొంచెం క్లారిటీ రాలేదు. సో దాన్ని మళ్ళా ఐ నీడ్ టు షూట్ దట్ వీడియో. ఆ పార్ట్ మాత్రం వీడియో మళ్ళీ రికార్డ్ చేస్తా. సో అదంతా కంప్లీట్ అయిపోయాక ఈ వీడియో తర్వాత వేస్తా. బేసిక్గా దీనికన్నా ముందే వేద్దాం అనుకున్నా, బట్ అది కాలేదు. ప్రతి యూటర్న్ దగ్గర ఇదే వేసం పెట్టిండు. ఏమి ఎందుకు మళ్ళీ ప్రాబ్లం. ప్రతి స్పీడ్ బ్రేకర్ దగ్గర ఇట్లనే చేయాలి ఇప్పుడు. ఇంకా ప్రగతి నగర్ మొత్తం బెంచ్ పడేసి స్పీడ్ బ్రేకర్ల హైటు నార్మల్ కార్లకే తాకుతున్నాయి కింద. ఈ బైక్కి అయితే ఇంకా లో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకొని పోవాలి. ప్రతి స్పీడ్ బ్రేకర్ దాకా స్లో కావాలి. మళ్ళీ క్రాస్లు ఎక్కియాలి. స్పీడ్ బ్రేకర్ పెద్ద ఉంటే వెనకాల వచ్చే ట్రాఫిక్ హారన్ కొడుతూ ఉంటుంది. ఇవన్నీ కష్టాలు. ఇది పెద్దగానే ఉందిరా. అంటే అది సంగతి. అట్లా ఎక్కియాలి బండిగా. ఫస్ట్ గేర్. యా అటుకెళ్ళి పోవచ్చు కదరా బాబు. అరే అమ్మ, మోస్ట్లీ విండ్ నాయిస్ వచ్చి ఉంటుంది నా మైక్ కనెక్ట్ చేయనప్పటిది. సో కొంచెం ట్రై చేస్తా విండ్ నాయిస్ తీసేయడానికి. కాకపోతే అలా అప్లోడ్ ప్లెయిన్ హారన్ లేదు కాబట్టి ఇట్లా చేయాల్సి వస్తుంది. కింద తాకుతుందేమో. ఈడ కూడా అట్లనే ఉందిగా.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తా. సో నెక్స్ట్ వీడియో ఇప్పుడు నా ఇంజన్ బ్రేకింగ్ వీడియో కంప్లీట్ చేసి పక్కా అది కంప్లీట్ చేసి దీని తర్వాత పెడితే, అసలు దీనికన్నా ముందు పెట్టాలి, కొన్ని వీడియోస్ సరిగ్గా కాలేవు కాబట్టి పెట్టలే. నెక్స్ట్ అది పెట్టి దాని తర్వాత మళ్ళా రైడ్ వీడియో వస్తుంది, ఈ సండే వెళ్ళిన రైడ్ వీడియో. సో 3 వీడియోస్ లైన్గా దీంతో పాటు ఇది కలిపితే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.